ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యం, కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక పురాణం 30వ రోజు పారాయణం 1/12/2024 ఆదివారం. వశిష్ఠ మహాముని మళ్ళా జనక మహారాజు గారికి ఇట్లా చెప్తున్నారు. నైమసారణ్యంలో ఆశ్రమంలో సౌనకాది మహామునులకు సూత మహాముని ఇలా తెలియచేశాడు. ఏమని అంటే విష్ణు భక్తుల చరిత్ర, విష్ణువు యొక్క మహిమ, శివుని మహిమ, ఈ కార్తీక మాసం మహిమ ఎంత గొప్పదో ఎన్నోళ్ళు చాలా ఇది పొగడాలంటేను అసలు వాస్తవం చెప్పాలంటే కూడా మన తరం కాదు. కాబట్టి ఎవరైనా సరే కార్తీక మాస వ్రతం చేయలేని వారు చేసేవాళ్ళని చూసి ఎగతాళి చెయ్యకూడదు. నిత్యం హరిహర నామస్మరణ చెయ్యాలి. మళ్ళా సౌనకాది మహామునులు సూత మహాముని ఇట్ట అడిగారు, దీని వలన వచ్చే ఫలితం ఏమిటి? దీనికి అంటే ప్రతి నోముకి వ్రతానికి ఫలం అనేది ఒకటి ఉంటుంది కదండి, అది అడుగుతారు. అడగంగానే అప్పుడు ఆయన అలా చెప్తారు. సౌనకాది మహామునులకు సూత మహాముని ఇలా చెప్తారన్నమాట. ఓ మునులారా, మీకు కలిగిన సంశయాలన్నీ కూడాను అన్నీ తెలుసుకున్నారు. మళ్ళా నేను చెప్తున్నాను, ఈ సంసార సాగరం నుంచి దాటటానికి సులభమైన మార్గం కార్తీక వ్రతం. యజ్ఞయాగాదులు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం ఈ ఒక్క కార్తీక వ్రతానికి వస్తుంది. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతాల కంటే కూడాను ఫలప్రదమైనది, ఘనమైనది. శ్రీహరి స్వయంగా వర్ణించాడు ఈ వ్రతం గురించి ఎలా చెయ్యాలో. ఆ బ్రహ్మదేవుడికి కూడా సఖ్యం కాదు దాన్ని వర్ణించటానికి. ఇక నేనెంతటి వాడిని అంటాడు సూత మహాముని సౌనకాది మహామునులతో. అసలు కార్తీక మాసం అందు చేయాల్సిన విధులు ఏమిటి అంటేను, కార్తీక మాసం అందు ఆచరించాల్సిన విధుల్లో మొట్టమొదటిది సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించుట. ఎందుకంటే సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఈ మాసం అంతాను. తర్వాత దేవాలయాలకు వెళ్ళి అక్కడ దీపారాధన లేదా మీ ఇంట్లో దీపారాధనలు చేసి హరిహరాదుల్ని పూజించటం. మీకున్నంతలో మీరు ఎంత చేయగలరో అంతలో దానం చేయాలి. శక్తికి మించి దానాలు చేయమని ఎవ్వరూ కూడా చెప్పరండి. ఈ నెల రోజులు కూడాను విడవకుండా చేయవలసిన కార్యాలు ఇవి. సాయంత్రం వేళ, రాత్రి వేళ చక్కగా విష్ణు ఆలయానికో శివాలయానికో వెళ్ళి మళ్ళా పురాణ కాలక్షేపం అన్నమాట, పురాణ పఠనం చేయాలి. మీకు నచ్చిన పురాణాన్ని మీరు చదువుకోవచ్చు. ఆ నెల రోజులు కూడా అంటే మనం మంచి మాటలు మాట్లాడుకోవాలి అని దీని అర్థం. ఇలా చేసి శక్తి లేని వాళ్ళు కనీసం చేసిన వాళ్ళకు ఒక నమస్కారం పెట్టినా చాలు. కానీ ఎగతాళి మాత్రం చెయ్యకూడదండి. మీరు ధన సహాయం చేయగలిగితే చెయ్యండి, 100 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాని వాళ్ళని హీనంగా మాట్లాడద్దు. దయచేసి ఈ వ్రతం చేసే వాళ్ళకి ఉపయోగపడితే పడండి, లేకపోతే లేదు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గోదావరి నదిలో కానీ స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా కూడాను కార్తీక మాసం చాలా అధిక ఫలప్రదమైనదన్నమాట. మీరు దీనిని చెయ్యాలి అని సంకల్పం చేసుకోవటమే మీకు 100 జన్మల పుణ్యం అన్నమాట. అలా చేయగలిగిన వాళ్ళు కూడా మేము చెయ్యలేము, దానిని చూసి దాని గురించి అసలు ఆ కోరికే పుట్టదు. దుర్మార్గులకి, దుష్టులకి, పాపాత్మలకి కార్తీక మాసం అన్నా కూడా, కార్తీక వ్రతమన్నా కూడా యావగింపు, ఒక రకమైన అసహ్యం కలుగుతుందిట. అది వాళ్ళ తప్పు కాదండి, పూర్వజన్మ ఫలం అన్నమాట. కాబట్టి ప్రతి మానవుడు కొంచెం సంకల్ప బలంతో ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి ఈ వ్రతం చెయ్యటం మంచిది. నెలంతా చెయ్యలేరనుకోండి, కనీసం కార్తీక పౌర్ణమి నాడు చెయ్యండి. చేసి ఆ రోజు ఉపవాసం ఉండి మీకు తోచిన దానాలు చెయ్యండి. ఉపవాసం కూడా ఇది అనారోగ్యవంతులకు, వృద్ధులకు, బాలురకు, గర్భిణీ స్త్రీలకు వర్తించదండి వ్రతం. ఎందుకంటే వాళ్ళు ఉపవాసాలు ఉండకూడదు కాబట్టి, చన్నీళ్ళ స్నానాలు అవి చేయలేరు కాబట్టి. చేయగలిగితే చేయొచ్చు. అలా చేయలేని వారు ఎవరికైనా రుసమిచ్చి చేయించుకోవచ్చు. ఈ కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఈ
విధానం ఉందండి. ఇచ్చి వాళ్ళు చేసినదంతా కూడాను వీళ్ళు ధారపోయించుకుంటారన్నమాట. ఇది కార్తీక మాసం యొక్క వ్రతం యొక్క ఫలం. ఈ కథ అంటే ఈ పురాణాలు విన్న పుణ్యతీర్థాలన్నీ సేవిస్తూ దాన ధర్మాలు చేయించుకుంటూ ఈ మాసం అంతా ఉండాలన్నమాట. ఈ కథను విన్నవారికి, వినిపించిన వారికి, చదివిన వారికి కూడా అత్యంత ఫలప్రదాయకమైనది. ఇహలోకంలో సకలైశ్వర్యాలు పొంది అంత్యమున మోక్షానికి వెళ్తారు, ఆ వైకుంఠానికి ఏగుతారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 30వ అధ్యాయము. కార్తీక మాసం 30వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు నువ్వులు, తర్పణలు, ఉసిరి. నిషిద్ధ పదార్థాలు పగటిపూట ఆహారం, ఉసిరి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మవైది బ్రహ్మార్గౌ బ్రహ్మణాదుతం బ్రహ్మైవ దేవ తత్తుల్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం సహనావవత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావగీతమస్తు మాయేద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.